హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. రా, ఇదే మన ఇల్లు. చంద్రమా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సంచి తీసుకో. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరు లేరండి? ఉన్నారు, కానీ ఇంట్లో ఉండరు. అదేంటండి? అది ఎవరూ లేని అనాథవు నువ్వు, ఉన్న అనాథం నేను. అందుకే ఇద్దరం కలిసాం. డాక్టర్ గారు, గోవింద్ వస్తాడు కదా, నాకు దూరం అయిపోడు కదా, అతడికి ఏం కాలేదు కదా? ఏ పిచ్చిదానా, ఊరుకో. అబ్బా, రెండు కళ్ళు లేని కబోదిని చేశావా తండ్రి? అయ్యో తండ్రి, అయ్యో అయ్యో రామా. ఏంటండి, ఏమైంది? సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీశాను, అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది. నా రెండు కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది. నేను గుడ్డివాణ్ణిగా అయిపోయాను తాయారు. దేఖో బాబు, ఏకో నారాయణ. ఇవెన్నేళ్ళు? నీకు 50 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నీ కూతురికి 3 తక్కువ 25 ఏళ్ళు. ఆడంగిలయ్యా, ఏడు అలా కలపడిపోతాడు. లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే, అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు? అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. కోలాటం ఆపి ఎల్లు. ఎక్కడికి? అయ్యప్పల సీజన్ కదా, గుడి దగ్గర చోటిప్పిస్తాను, కూర్చొని అడుక్కో, వాళ్ళంత కలెక్షన్ అవుతుంది. అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫ్లాట్ లోని డోరు బాంబుకి, కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి, శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా. జైల్లో నీకు మంచి సెల్లిప్పిస్తాను. ఏంటా సరదాగా ఏదో అంటే తగ్గిలైపోతావేంటి? ఇంకెక్కడ దాకా ఎందుకో, మన ఇంట్లోనే మూలపడి ఉండు. మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట? సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు. అయితే గుండు గీయించుకో. ఆల్రెడీ గొరిగించుకున్నట్టే లెక్క బాబు. సభా, ఇక వెళ్ళు. కోటలోని చిన్నదానా, వేటకు వచ్చానే, నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూసే కనపడదు, చూడలేక సత్తనానంటాడేటి? అదే చూపు లేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగు మోమును బోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? కూతుర్ని 10 ఏళ్ల నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నాం. గుడ్డియడం ఇదేం చేస్తాం? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగురు పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి చక్క జంకి చక్క జంకి చక్క జై 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 జంకి చక్క. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. గడ్డి కుక్క, గడ్డి కుక్క. ఏహే, ఏంటండి? మీ నాన్న కుక్కని తరిమాను.
ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలో నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కనపడదు నీ జిలుగు బయట నీడలో ఏంటి నాన్న ఇది? పెట్టలు దొరికి రెట్టల దూపం వేస్తున్నాను. నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తున్నాడు తేల్చుకున్నాను. ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కెడేస్తున్నారు? చూపు దారిలో పడిపోయినట్టుంది. లేదు మావయ్య, ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను. మీరైనా చూసి పెట్టండి. అలాగే. రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఆడికి కొలిపోయా? లేదు మావయ్య, నా చూపు ఎలా పోయింది అని అడిగాడు. మా మావయ్య డోరు బాంబు. మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయా? నువ్వు బయట ముందు బయట. జాలి లేని బ్రహ్మయ్యా, జాలి తలచవేమయ్యా, తప్పులేమి చేశాను, కనులు 2 కాల్చావు. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. ఇదిగో చిల్లీ చికెన్ బోన్లెస్ నీకోసమే, తిను. బోన్లెస్. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్య? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం కావం కావం అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా వేయించి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేంటిది? అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఏమైంది నీకు? నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య. నీచు తినరాదు, నా బదులుగా నువ్వే మెక్కు, లోపలికి కుక్కు. మెంటలుగా వేసిన మాల లెక్కలోకి రాదు, నువ్వు తినాల్సిందే. వద్దు మావయ్య, తిను. వద్దు మావయ్య. తిను. స్వామి శరణమయ్యప్ప. అయ్యో అవ్వా! 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 అయ్యో! అవ్వా! ఏం జరిగింది మావయ్య? అవ్వా! ఎవరైనా పరమపదించారా? కన్నులు కన్నులతో కళ్ళ పడితే ఆ కళ్ళకు ఫలమేమి? కలలే ఆ కళ్ళలో నీవే కన్నపడితే. నీ కనపడదు కదా, ఆపే. ఏంటి సీమ టపాకాయలు? నీ కళ్ళు కనపడవు కదా నాయన, టపాకాయలు అంటున్నావేటి? శ్వాసను బట్టి కనిపెట్టా. అయినా ఈ రోజు దీపావళి కాదు కదా, టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు? ఇవి టపాకాయలు కావమ్మా, పొట్లకాయలు. నీ కోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే. ఓ అబ్బో, డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం, డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం. బాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి ఏమిటో జరుగుతున్నది? శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టి తీస్తున్నాను నాయన. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెలిగించండి. లంకా దహనమునకు నాంది. ఏంటి నాన్న ఏంటిది? అసలు విషయం తేల్చడానికి. ఇంకా గుడ్డోడిని నాటకవాడితో అక్కడే కూర్చున్నాడు అనుకో, పేల్చేస్తాడు. అమ్మో నరిసిలేసిపోయాడు అనుకో, గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది. 2 మన చేతిలోనే ఉన్నాయి. వెలిగించుకొస్తా వెలిగించుకొస్తా వెలిగించుకొస్తా. ఏడీడు ఏమైపోయాడు? ఎక్కడా ఏడీడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? తుర్రుమన్నాడు. ఇవన్నీ ఇక్కడ పేరు చేసి పారిపోయాడంటే ఇంకా ఆడుకుంటాడేంటి? కాదు వాణి రమ్మను, చించుబుడ్డి మింగించంటిస్తా. నిన్నేమో బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తంటిస్తే ఊరంతా పేరిపోతుందిరా.
నాన్న కాదు, ఈ హడావుడిలో నగలు బయట పెట్టించాను. వెళ్ళు, శోధించి సాధించి తీరడారి వరకు. అంటుపోయింది. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చే నాన్న. నాకు వేరొకరితో పెళ్లి జరుగుతుంటే నువ్వు చూస్తే మౌనంగా ఎలా ఉన్నావు గోవిందు? చెప్పు గోవిందు, చెప్పు. నా ఒంటరి జీవితానికి తోడుగా వచ్చావు. చీకట్లో ప్రశాంతంగా ఉన్న నా జీవితానికి ప్రపంచాన్ని చూపించావు. ఇప్పుడు ఇప్పుడు నీ ముందుగానే నాకు ఇంకొకరితో పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఉన్నావని నాకు తెలియకుండా చేసి నన్ను కళ్ళున్న గుడ్డిదనిగా ఎందుకు చేశావు? చెప్పు గోవిందు, ఎందుకు ఇలా చేశావు? కస్తూరి, ఏమిటి గొడవ? అందరూ చూస్తున్నారు. వెళ్ళి కూర్చో, పెళ్లి పీటల మీద కూర్చో. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వున్నావని తెలిసాక కూడా నువ్వు మనసారా ప్రేమించిన నన్ను మరొకరి పక్కన భార్యగా వెళ్ళి కూర్చోమంటావా గోవిందు? లేదు, నేను నిన్ను ప్రేమించలేదు. ఎందుకలా అనుకున్నా? నిన్న ఒక స్నేహితుడిగా ఆదుకోవడానికి వచ్చాను గాని నీతో జీవితం పంచుకోవాలని మాత్రం నేనెప్పుడు అనుకోలేదు. అబద్ధం. కాదు, నిజం. నీ అంతరాత్మని చంపుకొని మాట్లాడుతున్నావు. నా అంతరాత్మ సాక్షిగా మాట్లాడుతున్నాను. కస్తూరి, నువ్వు నా స్నేహితుడు కాబోయే భార్యవి. ఇలా 10 మందిలో అలర్ట్ చేయటం సంస్కారం కాదు. వెళ్ళే పెళ్లిపీట మీద కూర్చో. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నీతో తిరిగిన దాన్ని, నీకు అలవాటు పడిన దాన్ని నా కొడుకు కట్టబెడతావా? మీరిద్దరూ తోడు దొంగలై నా కొడుకుని పిచ్చివాడిని చేసి నా ఆస్తి కొట్టేయాలని కదరా ఇదంతా చేసింది. మిస్టర్ చౌదరి, మాటలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. గోవిందు కనపడ్డం లేదని కస్తూరిని ఇష్టం లేని ఈ పెళ్లి కొప్పించింది నేను. కొడుకు చచ్చిపోతాడని ఆమె కాళ్ళు పట్టుకుని ఒప్పించింది నీ భార్య. కొడుకు మళ్ళీ విదేశాలకు వెళితే ఎక్కడ నీ పరువు పోతుందని నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావు. మన స్వార్థాల కోసం నువ్వు ఊరుకో, మాట్లాడకు. మన స్వార్థాల కోసం ప్రేమించుకున్న వీళ్ళని విడదీశాం గాని ఇందులో ఇతనికే స్వార్థం లేదు. అమాయకత్వం, త్యాగం తప్ప. విడిపోయిన వ్యక్తుల్ని కలపడానికి తహతలాడి నువ్వు నిన్నింతగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలనుకోవడం త్యాగం కాదురా, ఇలాంటి అవసరవాదులకు అవకాశం ఇచ్చే చేతకానితనం. ఇప్పటికైనా నీ జీవితం గురించి సరైన నిర్ణయం తీసుకో, లేదా మా జీవితాల గురించి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఈ పెళ్లి పందిరిలో మీ జీవితాల గురించి నేను తీసుకోవాల్సి ఉంటుంది. సార్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ శుభకార్యాన్ని పాడు చేయొద్దు. కస్తూరి, ప్రకాష్ ఇద్దరు నా 2 కళ్ళు. వాడి కస్తూరి మెడలో తాళి కట్టాలి. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. అదే నాకు కావాలి. దయచేసి ఎవరూ అడ్డు చెప్పకండి. చెప్పద్దు సార్. ఏమిటి నువ్వు అనేది? అతని నామల్లో తాళి కట్టి ఉండడానికి నువ్వెవరు? నిన్ను ప్రేమించిన దాన్ని గనక నా ప్రాణాన్ని అడిగే అధికారం నీకుంది. కానీ నువ్వు ఇష్టం వచ్చిన వాడి చేత తాళి కట్టించే హక్కు నీకు లేదు. నా జీవితం గురించి మరొకరు తీసుకునేది నిర్ణయం కాదు. నా జీవితం గురించి నేను తీసుకునేది సరైన నిర్ణయం. నేను మనిషిని, నాకు మనసుండదా? నాకు నా జీవితం మీద ఆశలుండవా? అదెవరూ ఆలోచించరే. నువ్వు కనపడినప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆత్మీయుల మాటని గౌరవించాల్సి వచ్చింది. కానీ నువ్వు కనపడ్డాక అదే మాటకి తల వంచాల్సిన అవసరం నాకు లేదు. తల వంచి తీరాలి. గోవింద్, నువ్వే కాదు, ఈ ప్రపంచం అంతా అడ్డు వచ్చినా సరే ఎవ్వరూ ఈ పెళ్లి ఆపలేరు. జరిగి తీరుతుంది. నాకు కావలసింది నాకు దక్కాలి, లేదా పగిలి ముక్కలైపోవాలి గాని ఇంకొకటికి దక్కడానికి వెళ్ళలేదు. ప్రకారం డోంట్ టాక్ ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పింది అందరూ వినడమే గాని ఎవరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. ఎస్, ఒరే గోవిందు, మీరిద్దరూ ప్రేమ పక్షులని
అమర ప్రేమికులని, అలాంటి మిమ్మల్ని నేను విడదీస్తున్నానని ఈ లోకులు కాకుల్లా మాట్లాడడానికి వీల్లేదు. అందుకే వీళ్ళందరికీ తెలిసేలాగా నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏ అడ్డు లేకుండా మా పెళ్లి జరిగిపోతుంది. చేస్తావా? చెప్పరా, ఏం చేయమన్నా చేస్తాను, చెప్పు. కస్తూరి నువ్వు ప్రేమించలేదని ఆ అగ్నిహోత్రం మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ అగ్నిహోత్రం సాక్షిగా కస్తూరిని నేను ప్రేమించలేదు. కస్తూరి అంటే ఇప్పటికీ నీకు అభిమానం లేదని, ఏ విధమైన అభిమానం లేదని ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్పు. కస్తూరి అంటే నాకు అభిమానం లేదు. ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కస్తూరిని పెళ్లి చేసుకోవడం ఇప్పటికే ఇష్టం లేదని ఈ పచ్చని పెళ్లి పందిరి మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ పచ్చని పందిరి మీదే కాదు, నా మీదే ప్రమాణం చేసి చెప్తున్నాను. కస్తూరి అంటే నాకు ఇష్టం లేదు. కస్తూరిని నేను ప్రేమించలేదు. కస్తూరికి నాకు ఏ సంబంధం లేదు. లేదు లేదు ఏ సంబంధం లేదు అని నా మీద ప్రమాణం చేసి చెప్పు. నీ మీద ప్రమాణం. చెయ్యరా, నా మీద ప్రమాణం చేయి. మన స్నేహం మీద ప్రమాణం చేసి చెప్పు. Come on, చెప్పురా. మన స్నేహం మీద ప్రమాణం చేసి చెప్పు. ఆలోచిస్తావేం గోవిందు? ప్రమాణం చేసి చెప్పు. డాక్టర్ గారు, కస్తూరిని ప్రేమించినప్పుడు ప్రమాణం చేయడానికే చేయి ప్రమాణం. ప్రమాణం చేయి. చేయను, చేయలేను. ఆ దేవుడి మీద కావాలంటే ప్రమాణం చేస్తా గాని నీ మీద మాత్రం ప్రమాణం చేయను. చేయను, చేయలేను. ఎన్నిటి మీద ప్రమాణం చేసి మన ప్రేమను చంపిన నువ్వు నీ స్నేహితుడి మీద ప్రమాణం ఎందుకు చేయలేవు? చేయలేను. ఏ ఫుట్పాత్ మీద అనాథగా పడున్న నన్ను ఇంటికి తీసుకెళ్లి వాడి తల్లిదండ్రులు కాదంటే ఏమీ తెలియని పసి వయసులో ఏమీ కాని నా కోసం చావుకు కూడా తెగించి స్నేహానికి అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి నా స్నేహితుడు. అలాంటి వీడి స్నేహం మీద నేను అబద్ధ ప్రమాణం చెయ్యను. వీడికంటే ఈ ప్రపంచంలో నాకేది ఎక్కువ కాదు. వీడి కోసం నా ప్రేమనే కాదు, నా ప్రాణాన్ని ఇస్తాను. నీకోసం నా ప్రాణాన్ని ఇస్తాను. నా ప్రాణాన్ని ఇస్తాను. నా ప్రాణాన్ని ఇస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.